అక్క అక్క ఎక్కడుందబ్బా? వచ్చాడా? ఎప్పుడు మా ఇంటి మీద పడి తింటుంటాడు. అయ్యే తమ్ముడు వచ్చినట్లున్నాడు. తమ్ముడు అక్క నీతో కొంచెం పని ఉంది రా అక్క. అబ్బాబ్బా ఏంట్రా మళ్ళీ నా ఇంటి మీదకి ఏం తెచ్చినావురా నువ్వు? ముందే మీ బావు లేడు ఇంట్లో. అక్క ప్లీజ్ అక్క, 500 కదా అక్క, ప్లీజ్ 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 అక్క కదా, బంగారు కొండ అక్క, 500 అక్క. నాతో లేవురా తమ్ముడు డబ్బులు. అక్క నాకు 500 ఇచ్చావనుకో, గంటకు 500 నీకు వడ్డీ వేసి ఇస్తానక్క. ఏంట్రా తమ్ముడు 500కి 500 వడ్డీ వేసిస్తావా? కానీ ఒక్క రిక్వెస్ట్ రా, మీ బావ నాకు పొద్దున కాయగూరలు తీసుకోమని ఒక 500 ఇచ్చినారా. నువ్వు మళ్ళీ గంట తర్వాత నాకు తెచ్చిస్తావు కదా. మళ్ళీ మా వదిన వాడి చేతిలో బకరా అయిందా? సరిపోయింది. అయితే అర్జెంటుగా తీసుకురాపో అక్క. అరే తమ్ముడు మీ బావ నాకు కాయగూరలకని ఇచ్చినాడు, మర్చిపోద్దురా. నాకు గంట తర్వాత తీసుకురావాలా. తప్పకుండా తెస్తా అక్క. ప్రశాంతి ఏంది ఈ తిక్కది? నేను వచ్చినా నన్ను పట్టించుకోకుండా ఏళ్ళు తెచ్చుకుంటా కూర్చుంటా. అదేం లేదన్న, ఇందాక వాళ్ళ తమ్ముడు వచ్చాడా, 500 అక్క అన్నాడు, డబ్బులు లేవని చెప్పింది. అక్క గంటకు 500 వడ్డీ వేసిస్తానక్క అని తీసుకోపోయినాడు. ఈమె లెక్క పెట్టుకుంటుంది. అట్లానా? వాడు వచ్చి ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. సరిపోయింది.